మందారం మొక్కలకి మందారం పువ్వులు పెద్ద సైజులో మంచి రంగులో, అది హైబ్రిడ్ మందారం అయినా కానివ్వండి, రెక్క మందారం అయినా కానివ్వండి, ఏ రకం మొక్కనైనా కానీ అందులో నుంచి మొగ్గలు పెద్ద సైజులో రావడానికి, అదేవిధంగా మల్లె మొక్కలకి చిన్న చిన్న కుండీస్లోనే చిన్న చిన్న మల్లె మొక్కలకి మల్లె పువ్వులు గుత్తులు గుత్తులుగా సువాసన వెదజల్లుతూ ప్రతిరోజు కూడా ఇట్లా చిన్న చిన్న కొమ్మలకి మొగ్గలనేవి స్టార్ట్ అయిపోయి ఫ్లవరింగ్ అనేది పెద్ద సైజులో రావడానికి, గులాబీలు అందంగా చిగుర్లు ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి మొగ్గలనేవి చిన్న చిన్న స్టెమ్స్కే, ఏదైతే చిన్న స్టెమ్ మనకి రావడం జరుగుతుందో ఆ చిన్న స్టెమ్కి మొగ్గలు స్టార్ట్ అయిపోయి ఫ్లవరింగ్లా రావడానికి, చిగుర్లు అందంగా ఇవ్వడానికి ప్రతి చోట కూడా చిగురు కంపల్సరీగా వచ్చేసి వాటి నుంచి మొగ్గ స్టార్ట్ అవ్వడానికి ఏ రకం గులాబీ మొక్కనైనా కానివ్వండి తీసుకోవచ్చు. హైబ్రిడ్, నాటి గులాబీ, తీగ గులాబీ, ప్రతి రకం గులాబీ మొక్కలకి కొత్త కొత్త కొమ్మలు స్టార్ట్ అయిపోయి వాటికి మొగ్గలు అందంగా రావడానికి ఈరోజు వెరీ స్పెషల్ ఫర్టిలైజర్ మీతో షేర్ చేస్తున్నాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చూసేటప్పుడు లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సరేనా? నేను వీడియో స్టార్టింగ్లో మీకు అన్ని రకాల మన దగ్గర ఉన్న మల్లె మొక్కలు, నాటి కానివ్వండి, హైబ్రిడ్ గులాబీ మొక్కలు, నాటి మొక్కలు, చిట్టి గులాబీలు, హైబ్రిడ్ మొక్కలు, మల్లె మొక్కల్ని స్టార్టింగే మీతో షేర్ చేయడం జరిగింది. సో వాటికి ఎంత అయితే అద్భుతాలు మీకు కనిపించాయో, సో అవన్నీ కూడా ఈ ఫర్టిలైజర్స్తో సాధ్యమే అండి. సో ఆ ఫర్టిలైజర్ని నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత ఇంకా కొన్ని ఫ్లేవరింగ్ అనేది మిస్ అయింది. స్టార్టింగ్లోనే అంతా చూపించేస్తే ఎందుకనేసి నేను ఫైనల్గా యాడ్ చేస్తున్నాను. సో ఫైనల్గా చూపిస్తాను. సో మనం ఫర్టిలైజర్ చూసేసుకుందాము. ఫర్టిలైజర్ చూసేసుకొని దాని తర్వాత వాటరింగ్ ప్రాసెస్ చేసి ఇంకా ఫ్లవర్స్ని మనం చూసుకుందాము, రండి. ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్. సో ఈ ఫర్టిలైజర్కి సంబంధించి చాలా రకాల వీడియోస్ అనేవి నేను ఇన్స్టెంట్గా ఇచ్చే విధానం పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా కూడా ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేసిన ఫర్టిలైజర్. చనా వాటర్తో ఎన్నో రకాల గుణాలు అనేవి ఉన్నాయనేసి నేను చాలా వీడియోస్లో షేర్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఏదైనా ప్లాంట్ గ్రోత్ అవ్వట్లేదు అంటే ఒక్కసారి చనా వాటర్ని మీరు రెగ్యులర్ కానివ్వండి, టైం టు టైం కానివ్వండి అందించినట్లయితే మనకి న్యూ స్టెమ్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ రీసెంట్ డేస్లో నేను ఈ మొక్కకి కొన్ని మిల్లీబగ్స్ అనేవి చూపించాను. అవి మిల్లీబగ్స్ అన్నీ కూడా పోయి ఇదంతా కూడా మనకి న్యూ స్టెమ్స్ అనేవి గ్రోత్ అవ్వడం జరుగుతున్నాయి. వీటి నుంచి మొగ్గలు స్టార్ట్ అయిపోతున్నాయి అండ్ అందంగా ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా అన్ని రకాల మనం ప్రిపేర్ చేసుకునే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి సాధ్యం అవ్వడం జరుగుతున్నాయి. సో అదే ప్రాసెస్లో వచ్చేసి చనా వాటర్ని నేను 2 రోజులు ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేశాను. 2 లీటర్ల వాటర్, ఒక్కసారి కడిగిన వాటర్ మాత్రమే. 2-3 సార్లు కడిగిన వాటర్ నేను తీసుకోలేదు. సో పోషక గుణాలు ఎక్కువగా అందించడానికి అండ్ ఫర్మెంటెడ్ ప్రాసెస్లో ఇస్తున్నాను కాబట్టి ఒక్కసారి మాత్రమే కడిగిన వాటర్ తీసేసుకున్నాను. 2 రోజులు అంటే నిన్న, ఇవాళ. సో ఇవాళ ఈవినింగ్కి నేను ఇది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్నది మీరు ఇంట్లోనే పెట్టేసేయండి, ఓపెన్గా పెట్టేయండి. ఇప్పుడు నేను దీంట్లో ఎటువంటి స్మెల్ అనేది ఏమీ లేదు. మీకు స్మెల్ వస్తుంది అంటే క్లోజ్ చేయండి, ఇంట్లో నీడన పెట్టండి, సరేనా? కిచెన్కి రిలేటెడ్ కొంచెం స్పేస్ అనేది ఉంటుంది కదా, ఆ స్పేస్లో పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వాటర్, 8 లీటర్ల నార్మల్ వాటర్. టోటల్గా 10 లీటర్లు చేసేసుకోండి ఈ వాటర్ మొత్తాన్ని కూడా. సో ఈ 8 లీటర్ల నార్మల్ వాటర్లో ఈ 2 లీటర్ల వాటర్ అనేది నేను యాడ్ చేశాను. సో ఇది చాలా చాలా అద్భుతమైన ఫర్టిలైజర్. ఫర్మెంటెడ్ ప్రాసెస్లో ఏ సీజన్లో అయినా కూడా ఇవ్వచ్చు. మనకి సీజన్తో సంబంధం లేకుండా ఫ్లవర్ గ్రోతింగ్ కావాలి అంటే
ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అక్కడ దూరం నుంచి చూస్తున్నారు కదా, మొగ్గలు ఎంత స్ట్రాంగెస్ట్గా గ్రోత్ అవుతున్నాయి అంటే అదంతా కూడా మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్ అండ్ ఇన్స్టెంట్ రిలీఫ్, మన మొక్కలకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ఫెర్టిలైజర్స్. సో ఇలా మనం ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేసుకున్న 2 లీటర్ల చనా వాటర్, చాలామంది చనా అంటే ఏంటో అడుగుతున్నారు. శనగపప్పు అండి. శనగపప్పు తీసేసుకొని దాన్ని వాష్ చేసిన వాటర్, చనా వాటర్ అని కూడా అంటారు, శనగపప్పు వాటర్ అని కూడా అంటారు. సో ఈ ప్రాసెస్ అనేది మీరు చేసేసుకోండి. ఇదే ప్రాసెస్లో చనా అంటే పెద్ద చనా కూడా ఉండడం జరుగుతాయి. సో వాటితో కూడా మీరు ప్రిపేర్ చేయొచ్చు. ఏదైతే మనకి శనగపప్పు నీళ్ళలో న్యూట్రిషన్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయో అదే ప్రాసెస్లో చనా వాటర్లో కూడా ఉండడం జరుగుతుంది. సరేనా? సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ మొత్తాన్ని కూడా ఒకసారి పూర్తిగా మిక్స్ చేయండి. స్మెల్ అనేది ఏమీ రాదండి. మనం కరెక్ట్గా ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేసినట్లయితే స్మెల్ అనేది ఎక్కడా రాదు. అందుకే నేను ఇన్స్టెంట్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఫర్మెంటెడ్ అప్పుడప్పుడు, అది కూడా 2 రోజుల ఫర్మెంటెడ్ ప్రాసెస్ మాత్రమే నేను చేస్తాను. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ని వారానికి ఒక్కసారి మన మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసేయండి. అదేవిధంగా షవర్ ప్రాసెస్ చేయండి. షవర్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన పూల మొక్కలకి షవర్ ప్రాసెస్ అనేది ఒక మంచి, ఎప్పుడైతే వర్షాలు పడినప్పుడు చిగుళ్ళు ఫాస్ట్గా గ్రోత్ అవ్వడం జరుగుతుందో, లైట్గా వర్షాలు పడినప్పుడు, సో అదే ప్రాసెస్లో మనం షవరింగ్ ప్రాసెస్ చేస్తున్నట్లయితే చిగుళ్ళు అనేవి తొందరగా రావడం జరుగుతుంది. ఎటువంటి డస్ట్ లేకుండా, పెస్ట్ అటాక్ లేకుండా మొక్కలు అనేవి ఎక్కువ గ్రీనరీని స్ప్రెడ్ చేస్తాయి, హెల్దీగా ఉండడం జరుగుతాయి. మన మొక్కలలో లీవ్స్ అనేవి ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయో అంత మంచిగా ఉండడం జరుగుతుంది. సో ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే ఇవ్వండి. ఎవరైతే న్యూ విజిటర్స్ ఉంటారో వాళ్ళ కోసం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈవినింగ్ టైమ్స్లో ఫెర్టిలైజర్స్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. సరేనా? షవర్ ప్రాసెస్ కూడా ఈవినింగ్ టైమ్స్లోనే చేయండి. సో మనము ఇక్కడ ఉన్న రెక్క మందారాలు వాటిని చూసుకుందాము. దానికన్నా ముందు వాటరింగ్ ప్రాసెస్ నేను చేసేస్తాను. అండ్ ముఖ్యంగా నేను ఇందులో మల్లె మొక్కలకి వాటరింగ్ చేసే ప్రాసెస్ కూడా మీతో షేర్ చేస్తాను. మల్లె మొక్కలకి, గులాబీ మొక్కలకి. మల్లె మొక్క చూస్తున్నారు కదా, పువ్వులు ఎంత మంచిగా వచ్చున్నాయో. సో వీటికి కూడా ఈ చనా వాటర్ అనేది యాడ్ చేసేద్దాము. ఎందుకు మల్లె మొక్కకి అండ్ గులాబీ మొక్కకి ఎక్స్పెషల్లీ చూపిస్తున్నాను అంటే, చాలామంది ఓన్లీ మందారం మొక్కలకి ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చా అనేసి డౌట్ ఉంది అని నేను అనుకుంటున్నాను. సో అలా కాకుండా నేను ఏదైతే మీకు షేర్ చేస్తానో ఫర్టిలైజర్స్ అన్నీ కూడా వాటన్నిటినీ అన్ని మొక్కలకి ఇచ్చేయచ్చు అనేసి నేను ఇందులో వాటరింగ్ ప్రాసెస్ అన్ని మొక్కలకి చూపిస్తున్నాను. చూసారా, మనకి ఎప్పుడైతే ఫుల్ గ్రోత్ వచ్చేస్తుందో వెంటనే మళ్ళీ చిగుళ్ళు స్టార్ట్ అయిపోతాయి, మొగ్గలు స్టార్ట్ అయిపోతాయి. అదేవిధంగా ఫ్లవరింగ్ ప్రాసెస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎల్లో మందారం, ముద్ద మందారం ఎన్ని మొగ్గలు వచ్చున్నాయో గుత్తులు గుత్తులుగా. సో ఈ ఈ ఫ్లవర్ చూడొచ్చు, ఈ ప్లాంట్ చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్న మొగ్గలు కూడా మీరు చూడొచ్చు. సో దీనికి ఉన్న రెక్క మందారం, సో ఇక్కడ ఉన్న గులాబీ మొక్కలకి కూడా మనం ఈ వాటరింగ్ని అందించేసుకుందాము. కిచెన్ వేస్టేజెస్ కంపల్సరీ అండి, సరేనా? సో అన్ని మొక్కలకి వాటరింగ్ ప్రాసెస్ చేసేసుకున్నాను. సో మీరు ఈ వీడియోలో వచ్చేసి గులాబీ మొక్కలకి, అదేవిధంగా మల్లె మొక్కలకి కూడా వాటరింగ్ చేసే ప్రాసెస్ చూశారు. సో ఎటువంటి డౌట్ లేకుండా నేను చూపించే ఆల్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మీరు యూటిలైజ్ చేయొచ్చు. ప్రతి మొక్కకి కూడా ఇలా అద్భుతంగా పువ్వులు అనేవి గ్రోత్ అవుతాయి. కనిపిస్తున్నాయి మనకి మొగ్గలు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే. సో ఇక్కడ కూడా మీరు మొగ్గలు అండ్ టుమారోకి ప్రతిదీ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ కూడా మొగ్గలు అండ్ ఇక్కడ చూసారా రెక్క మందారాలు ఎప్పుడూ కూడా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి. సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, వైట్ రెక్క మందారాలు కనిపిస్తున్నాయా? సో దాని వెనక ఉన్న పింక్ రెక్క మందారాలు అండ్ ఇక్కడ వైట్ రెక్క మందారం. సో ఎల్లో ఫ్లేవర్ ఇవి మనకి నిన్న వచ్చినవి.
అండ్ వీటికి ఉన్న మొగ్గలు మీరు చూడొచ్చు. అండ్ ప్రతి చోట కూడా మీరు మొగ్గలు, ఇది మనకి నిన్న వచ్చిన ఫ్లేవర్ అండ్ ఇక్కడ ఉన్న కూడా మొగ్గలు మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఉన్న వైట్ రెక్క మందారం, అదేవిధంగా రెడ్ రెక్క మందారం, ఇక్కడ వచ్చేసి మనం హైబ్రిడ్ మందారాలు, రెక్క మందారం. సో వీటికి వచ్చేసి రెడ్ మందారాలు, లోపల మీరు దీని యొక్క డార్క్ కలర్నెస్ అనేది మీరు చూడొచ్చు. అండ్ వీటికి ఉన్న మొగ్గులు అదే ప్రాసెస్లో పింక్ ఫ్లేవర్. సో ఎక్జోరా ప్లాంట్కి ఉన్న ఫ్లేవర్స్. సరేనా? సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ తప్పకుండా వారానికి ఒకసారి ఈ వాటర్ని కంటిన్యూ చేయండి. అండ్ రెగ్యులర్ డేస్లో ఇన్స్టెంట్గా కూడా ఇవ్వచ్చు. వాటికి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అండ్ చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకునే ప్రాసెస్ అండ్ చాలా సింపుల్గా మొక్కల్ని 100% గ్రోత్ చేసుకునే ప్రాసెస్ అనేది మీరు ఓన్లీ మన ఛానల్లో మాత్రమే చూడగలుగుతారు. సో రిజల్ట్ ఇంపార్టెంట్. సో రిజల్ట్ అనేది మీరు ప్రతి ఒక్క వీడియోలో చూస్తున్నారు. సరేనా? సో మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్నారో సో వాళ్ళందరూ కూడా మన గులాబీ, మల్లె, మందారం మొక్కలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. సో మళ్ళీ కలుద్దాం.